కలిసి వేస్తుంది, మమ్మల్ని ఆందోళన గురి చేస్తుంది. ఎందుకంటే ఇది మా హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా దీని మీద మేము ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము వేడుకునేది ఏంటంటే, అయ్యా దీని మీద పూర్తి విచారణ జరిగి తీరాలి, దోషులందరికీ తీవ్రమైన కఠినాతి కఠినమైన శిక్ష పడాలి. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇక్కడ మా సాంప్రదాయాల్ని విఘాతం కలిగించారు. ఏదైతే అతి పవిత్రంగా చూసుకునే వెంకన్న స్వామి వారి యొక్క ప్రసాదాన్ని కలుషితం చేశారు. కాబట్టి ఇంత దుర్మార్గుల్ని వదిలిపెట్టొద్దు, దీని మీద అవసరమైతే ఒక ఏజెన్సీని పెట్టి ఒక లోతైన విచారణ చేసి వీళ్ళు చివరికి అవినీతికి వీళ్ళ అనకొండలు దేవుణ్ణి కూడా వదలలేదనేది నిరూపితమైంది. కాబట్టి ఇలాంటి మత ద్రోహులకి తీవ్రవాదులకి ఒక కఠినమైన శిక్ష పడాలని మేము గోపాలపురం నియోజకవర్గం తరఫున ఈ వేదిక నుంచి గోపాలపురం నియోజకవర్గ నాయకత్వంతో కూడా డిమాండ్ చేస్తాం.